హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. చేగొండి హరిరామ జోగయ్య వరుస లేఖలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ వస్తున్నారు. ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తు అంశానికి సంబంధించి ఆయన రాసిన లేఖలు సంచలనంగా మారాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోకూడదు అని కోరారు. పొత్తు పెట్టుకున్నా పవర్ షేరింగ్ ఉండాలి అన్నారు. సో పొత్తు పెట్టుకున్నారు, ఓకే, పవన్ కళ్యాణ్కి గౌరవప్రదమైన స్థానాలు ఉండాలి, అధికారం వచ్చిన తర్వాత ఆయన స్థానం ఏంటో తేల్చాలి అని కోరారు. అంతేకాదు, ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా 2.5 ఏళ్ళు ప్రకటించాల్సిందేనంటూ కోరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండని 2.5 ఏళ్ల కాలంలో ఏ పోర్ట్ఫోలియోలు కావాలో కూడా కోరుతూ వచ్చారు, లేఖలు రాస్తూ వచ్చారు. ఈ మాట లేఖల ద్వారానే కాదు, నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూడా అభ్యర్థించారు. 60 స్థానాల్లో జనసేనకు బలం ఉంది అంటూ 60 స్థానాల్లో పోటీకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కనీసం 7 లోక్సభ స్థానాలు తీసుకోవాలంటూ కోరుతూ వచ్చారు. అయితే జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలే తీసుకుంటామంటూ ప్రకటించిన తర్వాత హరిరామ జోగయ్య అప్సెట్ అయ్యారు. అంతేకాదు, పవర్ షేరింగ్కి సంబంధించిన అంశాన్ని తేల్చండి అంటూ కోరుతూ వచ్చారు. ఆ తర్వాత జెండా సభలో ఇరు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు మాట్లాడిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా జోగయ్య గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక ఆ 2 పార్టీల అధినేతలకి మా సలహాలు తీసుకోవడం ఇష్టం లేదు, మీ కర్మ అంటూ ఓ లేఖ రాశారు. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఒక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ రూపంలో కాపులకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని ఆశించాను. సో పవన్ కళ్యాణ్కి నా సలహా తీసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, నా పైన వైసీపీ కోవర్టు అంటూ ముద్ర వేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తుల కేసులో, సిబిఐ కేసులో తొందరగా తేల్చండి అంటూ నేను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశాను. సో ఆ పిటిషన్ కూడా వైసీపీ చెప్తేనే వేశానా, ఆ పిటిషన్ కూడా వైసీపీ కోర్టుగానే వేసేనా అనే విషయాన్ని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే నిన్న అనూహ్యంగా హరిరామ జోగయ్య గారి తనయుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హరిరామ జోగయ్య పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని ఒక పరిస్థితి కనపడుతోంది. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. హరిరామ జోగయ్య గారు వైసీపీతో టచ్లో ఉన్నారు అనే దానికి నిదర్శనం ఆయన కుమారుడు వైసీపీలో చేరడం అనేది జనసేన చేస్తున్న అటాక్. సో ఆయన ముందు నుంచి వైసీపీతో టచ్లో ఉన్నారంటూ మేము చేస్తున్న ఆరోపణలకు ఇంతకంటే ఆధారం ఇంకా ఏం కావాలి అని చెప్తున్నారు. పదే పవన్ కళ్యాణ్ నా మాట వినట్లేదు, తెలుగుదేశం పార్టీ నేను చెప్పిన సూచనలు పట్టించుకోవట్లేదు అని చెప్తున్న హరిరామ జోగయ్య గారు మీ కుమారుడికి ఎందుకు సూచన చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మీ కుమారుడికి కూడా సూచన చేయాలి కదా, మీ కుమారుడిని కూడా బీసీలు, కాపులకు రాజ్యాధికారం కోసం పనిచేయమని అడగాలి కదా. పవన్ కళ్యాణ్ కాపుల కోసం పనిచేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎలా పనిచేస్తారు హరిరామ జోగయ్య గారి కుమారుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి పీఠానికి కాపులకి ఇస్తారని ప్రకటించారా? అలా ప్రకటించినప్పుడు ఆయన కోసం, ఆయన పార్టీ కోసం సూర్యప్రకాష్ ఎలా పనిచేస్తారు అనేది జనసేన నాయకులు వేస్తున్న ప్రశ్న. సో అంతేకాదు, కుమారుడికి ఏది మంచో ఏది చెవిడో చెప్పి కన్విన్స్ చేసి జనసేన పార్టీలో కొనసాగేలా చేయలేని హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి సలహాలు ఇవ్వటం మానుకోవాలి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మాట వినట్లేదు అని చెప్తున్న హరిరామ జోగయ్య గారు మీ కుమారుడు ఎందుకు మీ మాట వినట్లేదు కూడా ఓ లేఖ రాయండి అని చెప్పి అడుగుతున్నారు. సో జోగయ్య గారి మాటల్ని ఆయన కొడుకే విన్నప్పుడు కాపులంతా ఎందుకు వింటారు? కాపులంతా ఎందుకు వినాలి? కాపులందరి అభిప్రాయాన్ని ఆయన ఎలా చెప్తారు అనేది జనసేన నాయకులు వేస్తున్న ప్రశ్న. ఖచ్చితంగా తన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది హరిరామ జోగయ్య గారిని ఆత్మరక్షణలో పడేసింది అని చెప్పొచ్చు. దీనికి ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు? సో ఆయన సమాధానాలు లేఖల రూపంలోనే ఉంటాయి కాబట్టి హరిరామ జోగయ్య గారు ఏం లేఖ రాస్తారో చూద్దాం.